మీరు ఇల్లు కొనేటప్పుడు మీ హౌస్ ప్లస్ 50% ఆఫ్ యువర్ మనీ ఎట్లా మిగిలించుకోవాలో చెప్తాను. ఎందుకంటే మన క్యాపిటల్ లూజ్ కాకుండా మనం హౌస్ అనేది ఎట్లా కొనుక్కోవాలో చెప్తా. మెయిన్గా మీ దగ్గర ఒక 1 CR ఉన్నాయి, హౌస్ కొందాం అనుకుంటారు. దాంట్లో ఒక 90 lakhs హౌస్ దొరికింది. ఒక 40 lakhs అనేది డౌన్ పేమెంట్ చేశారు. అయితే మిగతా 60 lakhs ఉంటాయా, దాన్ని ఏం చేయాలంటే మెయిన్ మనం ఏంటంటే ఒక 50 lakhs ఎఫ్డి చేస్తే ఎంత వస్తుందో చూద్దాం రిటర్న్స్. మనం 50 lakhs ఒక ఎఫ్డి చేస్తే 7.2% ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. 3,60,000 వస్తాయి పర్ ఇయర్. అదే 50 lakhs మనం లోన్ తీసుకుంటే ఎంత కట్టాల్సి వస్తుందో చూద్దాం. మనం ఒక 50 lakhs బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకుంటున్నాం అనమాట. మనకి ఒక 8.5% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తారు. 8.5% వేస్తే మనం ఇయర్లీ ఎంత పే చేయాల్సి వస్తుంది అంటే 4,25,000 పే చేయాల్సి వస్తుంది. సో ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది కదా, మనం ఇది ఎట్లా కవర్ చేయాలంటే మన క్యాపిటల్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు మన దగ్గర 60 lakhs ఉన్నాయో ఆ 60 lakhs అనేది ఎఫ్డి చేస్తాం. మనకు 7.2% అనేది ఎఫ్డి చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే 4,32,000 వస్తున్నాయి. కొంచెం ఎక్కువనే వస్తున్నాయి. కొన్ని ట్యాక్స్లో కట్ అవుతాయని చూద్దాం. అయితే ట్యాక్స్లు కట్టగాను మిగతా మనకి ఒక 20 years తర్వాత హౌస్ మన ఎఫ్డి అమౌంట్ రెండు మన దగ్గరనే ఉంటాయి.